క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చదువుతున్న పాఠం మనస్సులను త్రిప్పే దేవుడు మనుష్యులను బలవంతంగా మార్చలేడా అని. దేవుడు ఒక మహాశక్తి స్వరూపి అని మనకు తెలుసు. ఆయన ఆదేశిస్తే జరగనిదంటూ కూడా ఏది ఉండదు అని కూడా మనకు తెలుసు. అంటే దేవుడు దేనినైనా జరిగించాలి అనుకుంటే ఆయన ఖచ్చితంగా జరిగింపగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. అలాంటి శక్తి కలిగిన దేవుని విషయంలో మనుష్యుల మార్పు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు దేవుడు మనుష్యులను బలవంతంగా తన వైపు ఆకర్షించలేకపోతున్నాడు, మార్చలేకపోతున్నాడు? అది ఆయన బలహీనత, లేదా ఆయన అసమర్థత, లేదా అది ఆయన వల్ల జరగదా? దీనికి సంబంధించి కొన్ని విషయాలను గురించి మనం ఆలోచించాలి బైబిల్ నుంచి. అలాగని దేవుడు మనస్సును త్రిప్పలేడా అంటే త్రిప్పగలడు. మనస్సులను త్రిప్పే సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఎందరో మనస్సులను దేవుడు త్రిప్పిన సందర్భాలు చదివినప్పుడు ఎందుకు తాను అవిధేయులైన వారిని తన వైపు ఆయన త్రిప్పుకోలేకపోతున్నాడు? బలవంతంగా ఎందుకు వారిని తన వైపు మార్చుకోలేకపోతున్నాడు? అలా జరగకపోబట్టే కదండి అనేక మంది ఈరోజు నరకానికి జారిపోతున్నారు. ఎందుకు వాడు నరకానికి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు దేవుని వైపు తిరగలేకపోతున్నారు కనుక, దేవుని మాట పట్ల విధేయత చూపలేకపోతున్నారు కనుక. అదే ప్రధాన కారణం. మరి ఎందుకు దేవుడు వాళ్ళని పోగొట్టుకుంటున్నాడు? తన దగ్గర అధికారం ఉన్నప్పుడు, తన దగ్గర శక్తి ఉన్నప్పుడు ఎందుకు దేవుడు ఆజ్ఞాపించి ఆదేశించి తన శక్తి వలన వారి మనస్సులను తన వైపు త్రిప్పుకోలేకపోతున్నాడు? అయితే త్రిప్పే శక్తి ఆయనకు ఉందా అంటే ఉంది అన్న కొన్ని మాటలను మనం బైబిల్లో చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. త్రిప్పుతున్నాడా మనసు? రాజుల మనసు తిప్పుతున్నాడటండి. యెహోవా చేతిలో రాజు హృదయము అంటే ఆయన మనసు, ఆయన నిర్ణయాలు, ఆయన ఉద్దేశాలు తనకు అనుకూలముగా మార్చుకునే సందర్భాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కనుక యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నప్పుడు ఆయన తన చిత్తవృత్తి చొప్పున అంటే దేవుడు తనకు నచ్చిన విధంగా ఒక రాజు హృదయాన్ని మార్చుకోగలుగుతున్నాడు, త్రిప్పుకోగలుగుతున్నాడు అనేది బైబిల్ ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తుంది. అంటే మనస్సులను త్రిప్పగలడా అంటే అవును, త్రిప్పగలడు. మరి త్రిప్పగలిగిన దేవుడు మారు మనస్సు పొందని 99 నీతిమంతుల విషయంలో ఎందుకు ఆయన త్రిప్పలేకపోతున్నాడు? రాజు మనసునే త్రిప్పుకోగలిగిన దేవుడు తన చిత్తవృత్తి చొప్పున, తన ఇష్టం చొప్పున, తన సంకల్పం చొప్పున గలుగుతున్నప్పుడు అనుకూలపరుచుకోగలేనిది నమ్మని అవిధేయుల మనస్సులను ఎందుకు ఆయన త్రిప్పుకోలేకపోతున్నాడు? ఒక మాట బైబిల్ నుంచి చదువుదాం. ఒక సందర్భంలో యోసేపు మనందరికీ తెలుసు. దేవుని పట్ల విధేయత కలిగిన వాడుగా, భవిష్యత్తును చెప్పగలిగే గొప్ప వరాన్ని దేవుని వల్ల పొందినవాడుగా, అన్నదమ్ముల వలన అందరి వలన తృణీకరింపబడిన వాడుగా, అమ్మబడి చెరసాలలో ఉండి అతని జీవితం అంతా పడిన కష్టాలు మనకు తెలుసు. అలాంటి సందర్భంలో ఏం జరిగింది? ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి యోసేపునందు కనికరపడి
అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. చెరసాలలో బాధపడుతున్నప్పుడు చెరసాల అధిపతికి యోసేపు మీద కటాక్షము కలిగేటట్లుగా, అంటే జాలిపడేటట్లుగా చెరసాల అధికారి మనస్సును యోసేపు వైపుకి తిప్పేశాడట. అతన్ని బాగుగా చూసుకోవడానికి, అతని పరామర్శించడానికి. ఏమండి, అంటే చాలా సందర్భాల్లో దేవుడు మనస్సులను త్రిప్పుతున్న దాఖలాలు ఇవన్నీ, సూచనలు, ఆధారాలు ఇవన్నీ. అవునా? కనుక యోసేపుకి అనుకూలంగా చెరసాల అధికారి యొక్క మనస్సును దేవుడు తిప్పాడా అంటే అవును, తిప్పాడు. మనసులు త్రిప్పుతాడు ఆయన. మనస్సు త్రిప్పుతాడా అంటే అవును, త్రిప్పగలడు. త్రిప్పగలిగే సమర్థత ఆయనకు ఉంది. యాకోబు విషయానికి వద్దాం, ఆలోచిద్దాం. ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనంలో తన అన్న నుంచి పారిపోయాడు యాకోబు. తిరిగి అన్నను కలుసుకోవడానికి వెళుతున్నప్పుడు ఎలాంటి సందర్భంలో అక్కడ సంభవించిందో చూడండి. ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యాషావు అతన్ని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పటి వరకు చంపాలని జనంతో ఎదురు చూస్తున్న యాషావు ఎప్పుడైతే తన తమ్ముడు కనబడ్డాడో చూడగానే ఏమైపోయాడండి? మెడ మీద పడ్డాడట, ముద్దు పెట్టుకున్నాడట. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఎందుకు జరిగింది ఇది? ఈ సందర్భం ఎందుకు ఇలా జరిగింది? యాషావు యాకోబుని చంపాలని చూస్తున్నప్పుడు ఎందుకు అతని మనసు మారిపోయింది? చంపుదామన్న మనస్సు నుంచి అతను ఎందుకు దూరం చేయబడ్డాడు? ఎందుకంటే అతడు ఎవరిని వేడుకున్నాడో తెలుసా? దేవుని వేడుకున్నాడు. అతనికి ప్రత్యక్షమైన దేవదూత కాళ్ళు పట్టుకున్నాడు, కన్నీరు విడిచాడు. మీరు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోను, మీరు నన్ను దీవించాలి అన్నప్పుడు దేవుడు దీవించిన సందర్భం మనకు తెలుసు యాకోబుని. అలా దీవించి అప్పటి వరకు శత్రువుగా ఉన్న యాషావు తమ్ముడిని చూడగానే అతని మనసు ఎలా మారిపోయింది? దీవించాడుగా, యాకోబుకి ఏం హాని కలగకూడదుగా. నిజానికి ఆ దీవెన ఆ రోజు యాకోబు కానీ ఒకవేళ పొందకపోతే, ఆ మాట దేవుని దగ్గర నుంచి అతను పొందకపోతే యాషావు ఖచ్చితంగా యాకోబుని చంపేసి ఉండేవాడు అతను చేసిన ద్రోహానికి. కానీ ఎందుకు అలా మారిపోయాడు? ఎవరు మార్చేశారు అతని మనసు? అక్కడేమో మాట ఇచ్చాడు, సరేలే నేను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు ఇక మీదట ఇశ్రాయేలుని పిలువబడతావు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి యాషావు మనసు మారిపోయింది. చంపాలనుకున్న అభిప్రాయాన్ని వదిలేసుకున్నాడు. అయ్యో నా తమ్ముడేగా, నా తమ్ముని భార్యలేగా, నా తమ్ముని పిల్లలేగా అని చూచిన వాళ్ళందరి పట్ల ప్రేమను కురిపిస్తున్న సందర్భం. అంటే ఎవరు చేశారు ఈ మార్పు? ఎవరు తీసుకొచ్చారు ఈ మార్పు అతని మనసులో? దేవుడే. ఏమండి, అంటే దేవుడు ఒక వ్యక్తిని మార్చగలడు, ఒక రాజును మార్చగలడు, ఒక భక్తుని మార్చగలడు, అవసరమైతే జనాంగాన్ని సైతం మార్చగలడు. ఎలా అనుకుంటారా? ఒక మాట చదువుతాం. నిర్గమాకాండం 11వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. ఒక వ్యక్తి మీద అభిమానం కలగాలి అంటే దేవుడు కలిగించాడట. మోషే మీద అభిమానాన్ని కలిగించాడట. మోషే గొప్పవాడైపోయాడట. ఇక ఇశ్రాయేలీలందరూ కూడా, ఇశ్రాయేలీలు బానిసలు, అప్పటి వరకు ఐగుప్తీయుల చేత హింసించబడిన వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అలాంటి సందర్భంలో ఏమండి, ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక
ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. అంటే ఒక జనాంగం ఒక వ్యక్తిని అభిమానించాలన్నా, ఒక జనాంగాన్ని ప్రేమించాలన్నా, కటాక్షం కలగాలన్నా వాళ్ళ పైన ఎవరు చేశారట? కటాక్షము కలుగజేసను అంటున్నాడు. చూడండి, అంటే వాళ్ళకి కలగలేదా? దేవుడే చేశారట. మోషే మీద కటాక్షము కలుగునట్లుగా చేశారట. ఫరోకు యోసేపు మీద కటాక్షం కలుగునట్లుగా చేశారట. యోసేపు మీద జైలు అధికారికి కటాక్షం కలిగినట్లు చేశారట. ఏమండి? ఈ సందర్భాలన్నిటినీ మనం ఆలోచిస్తుంటే మనకి ఏం కనబడుతుంది, ఏం తెలుస్తుంది అంటే, దేవుడు తలుచుకుంటే మనుషుల మనస్సులను మార్చగలడు, త్రిప్పగలడు. ఒకరి మనస్సు మరొకరి వైపు త్రిప్పగలడు దేవుడు. ఆయన తలుచుకుంటే అది సాధ్యం. అవే ఇవన్నీ సాక్ష్యాలు మనకు కనబడుతున్నాయి. ఏమండి? ఇక వాక్యము విని మార్పు జరగాలి అన్న అపోస్తుల కార్యాల్లో పౌలు గారు సముద్రపు ఒడ్డున వాక్యాన్ని, ప్రార్థన జరుగుతుందని వెళ్ళి అక్కడ వాక్యం మాట్లాడడం ప్రారంభించారు ఆయన. అప్పుడు ఒక భక్తురాలి మనస్సు తెరువబడినట్లుగా ఆ సందర్భంలో లోక గారు రాస్తున్నారు. ఏంటది? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం. పౌలు గారు వాక్యం చెప్తున్నారు. ఆ సందర్భాన్ని ఆలోచిస్తే, అప్పుడు లూదియాను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ పౌలు గారు చెప్తున్న వాక్యాన్ని వింటుంది. ఆమె ఊదా రంగు పొడి అమ్ము తుయుతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను. ఏమండి? అంటే పౌలు గారు చెప్పిన మాటలకు ఆకర్షింపబడాలి అంటే, చెప్పే వాక్యము ఎదుట వ్యక్తి ఆకర్షించాలి అని దేవుడు మనసు తెరవాలా? అంటే మనసు దేవుని చేతిలో ఉందా? చూసారా? అంటే కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం ఇక్కడ. ఎలా అంటే దేవుని చేతిలో అంతా ఉందా అండి? ఒక వ్యక్తి మారాలన్నా, ఒక వ్యక్తి వాక్యం వినాలన్నా? కాదు కాదు కాదు, అపార్థం చేసుకోకండి. ఇక్కడ లూదియాను దైవభక్తి కలిగిన స్త్రీ అని రాయబడింది. దేవుడు ఆమె హృదయాన్ని తెరవక ముందు కూడా ఆమె మనస్సు దేవుని పట్ల ఎలా ఉందండి? మనసు ఎలా ఉంది? దైవభక్తి కలిగిన స్త్రీ అంటున్నాడు. చూడండి, భక్తి కలిగినది ఆమె. కనుక భక్తి కలిగిన ఆమె హృదయాన్ని ఏం చేశాడు? తెరిచాడు. ఎవరు మాటలు వినడానికో? పౌలు గారు మాటలు వినడానికి. అలా విన్న తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే, ఆమె బాప్తీసం తీసుకుంది. ఆమె ఇంటివారు కూడా బాప్తీసం తీసుకున్నారు. ఏమండి? నిజానికి యూరోప్ ఖండం అంటే ఐరోపా ఖండంలో దేవుని వాక్యము పౌలు గారి ద్వారా వెళ్ళి అక్కడ అనేక సంఘాలు, ఒక బెరయ, అక్కయ, మాసిదోనియా, ఇవన్నీ కూడా యూరోప్ ప్రాంతాల్లో సంబంధించిన పౌలు గారి వలన విస్తరించబడిన సంఘాలు అవన్నీ. మరి అక్కడికి వాక్యం ఎలా వెళ్ళింది అంటే, ఒక స్త్రీ కారణం. పౌలు గారు వెళ్ళారు, అప్పటికి ఎవరూ లేరు. ఆయనకంటూ ఒక జనాంగం కానీ, ఒక బలం కానీ, ఆయన ఆకర్షించేవాళ్ళు కానీ, ఆయన ప్రేమించేవాళ్ళు కానీ, ఆయనకు ఆదరించేవాళ్ళు కానీ అక్కడ లేరు, ఆ పట్టణంలో, ఆ ఖండంలోనే. కానీ ఆమె వింది, ఆమె వాక్యం వింది. వినడానికి కారణం ఏంటంటే ఆమె భక్తి కలిగింది. కనుక భక్తి కలిగిన ఆమె మనస్సును దేవుడు ఏం చేశారటండి? 14వ వచనంలో మనం చదువుకున్నాం. లూదియాను దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను, ఆమె ఊదారంగు పొడిని అమ్ముకొని తుయితేరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను. అప్పుడు ఏం జరిగింది? గనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచి ఆమెయు ఇంటివారును బాప్తీసం పొందారు. అంటే పౌలు గారి యొక్క వాక్యం అక్కడ విస్తరించడానికి, దేవుని పనిని సాగడానికి ఆవిడ అక్కడ ఆరంభకురాలుగా కనబడుతుంది. ఏమండి? ఇదంతా ఎందుకు జరిగిందంటే, దేవుడు ఆమె మనస్సును తెరవటం వల్లనే. సత్య సంబంధమైన వాక్యము పౌలు గారి ద్వారా ఆమెకు వినబడింది. విన్న తరువాత చాలామంది వింటారు,
మీరు కూడా చాలామంది వింటారు, కానీ అందరూ మారుతారా? విన్నంత మాత్రాన మార్పు రావాలని ఏమి లేదండి. ఒక వాక్యము మనిషిని మార్చగలదు. మనిషి మనస్సును మార్చే ఏకైక సాధనం వాక్యమే. ఇక ఏది లేదండి, ఏ మందు లేదండి, ఏ ఆయుధం లేదండి. ఒక మనిషిలోని మార్పు జరగాలి అంటే కేవలం అతడు దేవుని మాటలే వినాలి. ఎందుకంటే దేవుని మాటలకు హృదయాన్ని మార్చగలిగే శక్తి ఉంది. అందుకే హెబ్రీ పత్రిక 4:12 మనం చదువుకున్నాం చాలాసార్లు. హెబ్రీ పత్రిక 4:12 దేవుని మాట ఎంత శక్తి కలిగిందంటే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణము, ఆత్మ, కీళ్లను, మూలుగులను, అంటే అది విభజించుకొని వెళ్ళిపోతుంది అట్లోనికి. విభజించునంత మట్టుకు దూరుచు, హృదయం అంటున్నాడు చూడండి, హృదయం మనస్సు, ఆ మనస్సులో ఉండే ఆలోచనలను శోధించుచున్నది. ఎక్కడికి వెళ్ళిపోయిందటండి? తలంపులలోనికి వెళ్ళిపోయిందట, ఆలోచనలోనికి వెళ్ళిపోయిందట. అంటే ఒక మనిషిలోని మార్పు రావాలి అంటే అతని మనస్సు మారాలి. మార్పు అని ఎప్పుడు అంటామంటే అతని మనసు మారినప్పుడే మార్పు. మనసు మారకుండా చేసే ఏ పనైనా అది నటన. కనుక దేవుడు మనుషుల విషయంలో కోరుకున్నది మనస్సు మార్పు కావాలని కోరుకున్నాడు ఆయన. ఆ మనస్సు మార్పు ఎలా జరుగుతుంది? దేవుని వాక్యము శక్తి కలిగినది కనుక ఆ వాక్యము మాత్రమే మనిషి మనస్సును మార్చగలిగే శక్తి కలిగినది కనుక అది మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ లూదియాను దైవభక్తి కలిగిన స్త్రీకి ఏమి వెళ్ళింది ఆమె మనస్సులోనికంటే వాక్యం. వాక్యం వెళ్ళింది, విన్నది. ఆమె కుటుంబం అంతా కూడా అక్కడ వాక్యాన్ని నిలబెట్టడానికి ఒక గొప్ప సాధనంగా వాళ్ళ కుటుంబం నిలబడిపోయింది అక్కడ. ఆ మార్పు జరగడానికి కారణం, వాళ్ళ మనస్సులు మారడానికి కారణం దేవుడు తెరిచాడు. మరి తెరవని వాళ్ళ సంగతి ఏంటండి? అసలు ఎందుకు తెరవాలి దేవుడు? అందరి మనసులు తెరవాలా? మరి దేవుడు ఆమె మనస్సునే తెరిచాడు కాబట్టి ఆమె పక్షపాతమా దేవుడికి ఉందా ఆమె పట్ల? లేదు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎవరిని బలవంతంగా మార్చడు. ఏమిటి బలవంతంగా దేవుడు మార్చాలి అంటే ఆయనకి ఎంతసేపు పని? ఆయనకి పెద్ద పని కాదండి, భయపెట్టి మార్చేయగలడు ఆయన. ఒక్కసారి ఉన్నపాళంగా ఈ లోకాన్ని అంతటిని తీసుకుని అలా నరకాన్ని చూపించి, లేదా నరకంలో ఒక 2 నిమిషాలు ఉంచి మీరు మారకపోతే మీ పరిస్థితి ఇలా ఉంటుందిరా అని మనకు చెబితే ఎవడండి మారినవాడు ఉంటాడు? 100%, 100% అందరూ మారిపోతారు. అవునా కదా? ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ దుష్టులు, దుర్మార్గులు అందరూ అమ్మ బాబోయ్ చచ్చిన తర్వాత పాతాళం, నరకం అంటే ఎంత ఘోరంగా ఉంటుందా, వద్దు బాబోయ్ మాకు ఈ శిక్ష వద్దు, ఖచ్చితంగా మారిపోతాం మనం. కానీ దేవుడు అలా భయపెట్టి మార్చాలనుకోలేదు. దేవునికి మార్పు కావాలి, కానీ ఆ మార్పు శాశ్వతంగా ఉండాలి. ఆ మార్పు నమ్మిక ద్వారానే రావాలి. మార్పు ఎలా రావాలి? నమ్మిక రావాలి అంటే వాక్యం వినాలి, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాట, వాక్యం వినాలి. వాక్యం వింటే మీ మనసులోనికి వెళితే, మీ మనస్సును ఆ వాక్యం మారిస్తే అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది. చూసారా? అంటే మనిషి మార్పుకు ఏమంటే వాక్యం మూలమైతే, వాక్యము ద్వారా మనస్సు మారి
వాక్యము ద్వారా మనస్సు మారి మీకు నమ్మకాన్ని కలిగిస్తే ఆ నమ్మకం మీ ఆత్మని పరలోకానికి తీసుకువెళ్తుంది. మొత్తం అంతా కూడా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మార్పు అంతా కూడా వాక్యం వల్లనే. కనుక దేవుడు సమాజాన్ని, మానవాళిని వాక్యంతో మార్చాలి అనుకున్నాడు. తన కుమారుని మాట వినిపించాలి అనుకున్నాడు. భయపెట్టి మార్చాలంటే ఎంతసేపు అండి ఆయనకి? అది పెద్ద పనేం కాదు. కానీ భయంతో జరిగే మార్పు సరైన మార్పు కాదండి. అది భయంతో కలిగే మార్పు ఎందుకు అవుతుంది? భయంతోనా? ఒక భార్య భర్తను ప్రేమించేది దేని బట్టి? భర్త కొడతాడని భయంతో కాదు. కొడతాడని ప్రేమించకూడదు, దండిస్తాడని గౌరవించకూడదు. తనవానిగా ప్రేమించాలి, తనవానిగా గౌరవించాలి. ఇక జీవితం అంతా మీతోనే అని భావించాలి. అది ప్రేమ వల్ల కలిగేది. ఒకరి నుంచి మనం అనుభవించే ప్రేమ బలవంతంగా ఉంటే మీకు నచ్చుతుందో పోనీ మీరు చెప్పండి. ఒకరు బలవంతంగా మిమ్మల్ని ప్రేమిస్తాను అనుకోండి, అంటే మీరు గద్దించటం వల్ల, మీరు తిట్టడం వల్ల, మీరు ఆదేశించడం వల్ల వాళ్ళు ప్రేమిస్తున్నారు అనుకోండి మిమ్మల్ని, అది ఎలా మంచి ప్రేమ అవుతుంది? ఒకరు మిమ్మల్ని ప్రేమించాలి అంటే మీ గద్దింపు వల్ల వాళ్ళు ప్రేమించకూడదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించగలగాలి. వాళ్ళ మనస్సులో మిమ్మల్ని ఇష్టపడి ప్రేమించగలగాలి. అది కదా నిజమైన ప్రేమ. అలా ప్రేమించిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. భయంతో ఒకవేళ మిమ్మల్ని ప్రేమిస్తే ఆ భయం పోతే ప్రేమ పోతుంది. ఎందుకంటే భయం వల్ల కలిగినది కదా ప్రేమ. అది భయం వల్ల కలిగిన ప్రేమది. కనుక దేవుడు కూడా మనుషుల పట్ల ఎలాంటి భావన కలిగి ఉన్నాడు అంటే, నేను మిమ్మల్ని బలవంతంగా మార్చినయ్యా, కొట్టి తిట్టి దండించి అలా మిమ్మల్ని నేను మార్చదలుచుకోలేదు. ఏమంటే చిన్నప్పుడు పసిపిల్లలుగా ఉన్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు బెత్తం పట్టుకొని తల్లిదండ్రులు ఏం చేస్తారు? దండిస్తారు. అప్పుడు మన చిన్న వయసులో తల్లిదండ్రులకి ఎలా భయపడతాం అంటే, ఒరే ఈ పని చేయకపోతే నాన్న కొడతాడరా, అమ్మ కొడుతుందిరా, భయంతో వాళ్ళకి లోబడతాం. భయంతో వాళ్ళకి లోబడతాం. కానీ ఎదుగుతుంటామే, మనకు ఊహ తెలుస్తుంటుంది, వయస్సు వస్తుంటుంది, పరిస్థితులు అర్థమవుతుంటాయి. అప్పుడు తల్లిదండ్రుల పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, లోకం పరిస్థితులు, అవసరతలు, కష్టాలు ఇవన్నీ అర్థమైనప్పుడు అప్పుడు నిజంగా తల్లిదండ్రులు మనం ప్రేమిస్తాం. ఏంటంటే, నా కోసం ఇంత కష్టపడుతున్నారా వీళ్ళు, నా కోసం ఇన్ని త్యాగాలు చేస్తున్నారా వీళ్ళు. కనుక వాళ్ళకి కొట్టే హక్కు, అనే హక్కు ఉంది. చిన్నప్పుడైతే మనం వాళ్ళని ఎలా చూస్తాం? శత్రులుగా చూస్తాం. ఎందుకు వీళ్ళు బెత్తంతో నన్ను కొడుతున్నారని. అదే పెద్ద అయిన తర్వాత మనం వాళ్ళు అర్థం చేసుకునే మనస్సులోనికి వెళతాం కాబట్టి వాళ్ళ దండన మనం బాధాకరంగా ఉండదు మనకి. వాళ్ళు దండించడం కూడా మనం వాళ్ళు శత్రువులుగా చూడడం దండించినప్పుడు. ఇకపోతే పెద్ద అయిన తర్వాత దండిస్తారండి? కొడుకు మనంత ఎదిగిపోయిన తర్వాత వాడికి మీసాలు గడ్డాలు వచ్చిన తర్వాత చెయ్యెత్తి కొడతామా వాడిని? కొట్టలేము. చిన్నప్పుడు కొట్టాం, అమ్మాయిని కొట్టాం, అబ్బాయిని కొట్టాం మనమే. కానీ వాడి కళ్ళ ముందు ఎదిగిన తర్వాత మనం కొట్టలేము. మనం కొట్టకపోయినా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఎదుగుతున్నారు కనుక ఒక మాట గద్దింపు, కేవలం మనం మాటతో గద్దిస్తాం అంతే. అప్పుడు వెంటనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. దండించవలసిన పని లేదు. మాట దండన, మాటే దండన. ఆ మాటనే గౌరవిస్తాం. వద్దు అనంటే వెంటనే పిల్లలు దానికి లోబడతారు. ఎందుకు లోబడుతున్నారు? ఆ మాటను ఎందుకు గౌరవిస్తున్నారు? ఎందుకంటే తల్లిదండ్రులు పడుతున్న కష్టం వాళ్ళకి అర్థమయ్యింది కనుక. అప్పుడు వాళ్ళు కొట్టి చెప్పవలసిన పని లేదు. పరిస్థితులన్నింటినీ వాళ్ళు చూస్తున్నారు కనుక ఒక మాట అన్నా, ఒరే మా నాన్న అన్న మాటలో అర్థం ఉందరా, మా అమ్మ చెప్పిన మాటలో అర్థం ఉందరా, వాళ్ళ కోపానికి అర్థం ఉందరా అని అర్థం చేసుకునే పిల్లలుగా ఉంటారు. ఎవరైతే అలా ఎదుగుతారో వాళ్ళు నిజంగా మంచి వాళ్ళుగా, ఉత్తములుగా, కుటుంబానికి అన్యాయం చేయని వాళ్ళుగా ఉంటారండి వాళ్ళు. దేవుడు కూడా తన పిల్లలందరి పట్ల ఇదే ఆలోచనతో ఉన్నాడు. ఏమని? మీరు నన్ను అర్థం చేసుకోవాలి. నేను మిమ్మల్ని తిట్టి, దండించి, కోపపడి దానివల్ల మీరు మారకండి. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో అది తెలుసుకొని నా ప్రేమ ఏంటో మీరు కొలిచి
నన్ను ప్రేమించండి. నేను శిక్షిస్తాను, నన్ను ప్రేమించకండి. నేను మిమ్మల్ని దండిస్తాను అని మీరు నన్ను ప్రేమించకండి. నేను మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకుని వెళతాను అని నమ్మి నన్ను ప్రేమించండి. ఇదేనండి దేవుడు కోరుకుంటుంది. కనుక మనస్సును త్రిప్పటం అనేది దానికి అసాధ్యం. అంటే ఇప్పటి వరకు మనం చూసిన సందర్భాల్లో చాలామందిని ఆయన మనసును తిప్పేశాడు. ఆయన అధికారుల మనసును తిప్పాడు, రాజుల మనసులను త్రిప్పాడు, జనాంగాల మనస్సులను త్రిప్పాడు, భక్తురాండ్ర మనస్సులను త్రిప్పాడు ఆయన. కనుక అక్కడ త్రిప్పినప్పుడు అందరి మనసులు తిప్పేయచ్చు కదండి. అంటే ఎందుకు తిప్పాలి? అందరి మనసులు ఎందుకు తిప్పాలి? లూదియాని తిప్పినట్లుగా మిగతా ఏమంటే ఇస్కరియోతు యోధా మనసును కూడా తిప్పేయచ్చు కదండి. మనం అనుకుంటాం ఇస్కరియోతు యోధా మనస్సును కూడా దేవుడు ఈ లూదియాలాగా హృదయం తెరిచి వాక్యం లోపలికి వెళ్ళిపెట్టేట్టు చేస్తే నిజంగా వాడు ద్రోహిగా వాడు మారడు, యేసుప్రభు సిలువ పడవలసిన పని లేదు ఏమండి అని అనుకుంటున్నాం మనం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే దేవుడు ప్రతి మనిషి విషయంలో భవిష్యత్తు జ్ఞానాన్ని తెలిసినవాడు. అంటే నువ్వేం చేయబోతున్నావు, నువ్వు ఎలా ఉండబోతున్నావు, నీ భక్తి ఏంటి అని నీ ఫ్యూచర్ చూస్తాడు ఆయన. అందరి విషయంలో భవిష్యత్తు జ్ఞానాన్ని కలిగిన వాడు కనుక నువ్వు భక్తిపరుడు అయితే నీ హృదయాన్ని తెరవాలి అనుకుంటాడు నీ ఫ్యూచర్ చూసి. నువ్వు భక్తురాలు అయితే నీ మనసు తెరవాలి అనుకుంటాడు, సహాయం చెయ్యాలి అనుకుంటాడు. అసలు నీ భవిష్యత్తే బాగులేదు, నువ్వు మూర్ఖుడివి, అవిధేయుడివి, మారవు, కఠినుడుగా ఉన్నావు అనుకున్నప్పుడు ఇక నీ హృదయం ఎందుకు తెరవాలి? కనుక ఇక్కడ లూదియా మనసు తెరవడానికి గల కారణం ముందు మాట మనం చదువుకుంటే ఆమె దైవభక్తి కలిగిన స్త్రీగా ఉంది కనుకనే ఆమె హృదయాన్ని తెరిచాడు. అంటే భక్తి ముందు నీలో ఉండాలి. నీ భవిష్యత్తును చూసినప్పుడు నువ్వు దేవునికి ఉపయోగపడేటట్లుగా ఉన్నావు అనేది ఆయన అనుకుంటున్నాడు కనుక, చూస్తున్నాడు కనుక ఆయన నీ హృదయాన్ని తెరుస్తాడు, నీకు అనుకూలపరుస్తాడు. అంతేగాని కనిపించిన వాళ్ళందరినీ, దుష్టుల్ని, దుర్మార్గుల్ని, చెడ్డవాళ్ళని, నరహంతకుల్ని, ద్రోహుల్ని అందరి మనసులు తిప్పాడు ఆయన. అలా త్రిప్పి మంచివాళ్ళుగా చేసుకొని తన పిల్లలుగా ఉండడం ఆయనకు నచ్చదు. తన పిల్లలు తనను అర్థం చేసుకొని తనకు అనుకూలంగా ఉండాలి అన్నదే తన యొక్క కోరిక. విషయాలన్నింటినీ తెలుసుకున్న తర్వాత తన తండ్రిగా గౌరవించి తన పిల్లలు తను ప్రేమించాలన్నదే తన ఆశ, తన కోరిక. అందుకే ఆయన ఏం కోరుకుంటున్నాడో ఒకసారి ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం. నీవు నా దేవుడు అయిన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిని ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను నీ మనసును తిప్పాలని నువ్వు కోరుకుంటున్నావా? ఏమడుగుతున్నాడు ఎఫ్రాయిము? ఏమడుగుతున్నాడండి? నువ్వు నా దేవుడు కదా, నీవు నా మనస్సును త్రిప్పిని ఎడల నేను తిరుగుదును. నేను తిప్పాలా? నీ మనస్సును నేను తిప్పాలా? నువ్వు తిరగవా? ఏమండి, నీ మనస్సును నేను ఎందుకు తిప్పాలి? నువ్వు తిరగాలి, నేను తిప్పడం కాదు. చిన్నప్పుడు చేయి పట్టుకొని దాటిస్తామండి రోడ్డు. పిల్లలది చిన్నప్పుడు చేయి పట్టుకొని దాటిస్తాం, జాగ్రత్తలు చెప్తాను. నాయన బండి రోడ్డు దాటేటప్పుడు ఇటు అటు ఇరుపక్కల చూడాలి, బండి ఏది రావటం లేదంటేనే నువ్వు దాటాలి చెప్తాం చిన్నప్పుడు. కనుక పెద్ద అయిన తర్వాత నువ్వే దాటాలి. నిన్నెవరు చేపట్టుకొని దాటిస్తారు? అప్పుడు నువ్వే తెలుసుకోవాలి. ఏమిటి పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా నన్ను దాటించడానికి ఎవరో ఒకరు రండి, మా అమ్మ నన్ను రోడ్డు దాటించాలి అంటే నువ్వు ఎదగవా? ఇంకా నుండి చేపట్టుకొని నడిపించాలా? చిన్నప్పుడు అమ్మ నువ్వు తినలేవు కనుక కలిపి నోట్లో పెట్టింది. నువ్వు పెద్దగా మారిపోయిన తర్వాత కూడా ఇంకా నీకు అమ్మ కలిపి నీకు తినిపించాలా ప్రతి పూట? నువ్వు ఎదిగిపోయావుగా. లేదమ్మా నువ్వే నాకు తినిపించాలంటే అమ్మ ఎంతకాలం ఉంటుంది నీకు తినిపించడానికి? కనుక దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నేను తిప్పాలా నీ మనసుని అంటే మనిషి ఎలాంటి అభిప్రాయంతో ఉన్నాడు చూడండి. ఏమడుగుతున్నాడు? నీవు నా దేవుడు అని యెహోవా కదా, నీవు నా మనసు తిప్పని ఎడల నేను తిరుగుదును. నేను తిప్పేస్తే నువ్వు తిరిగిపోతే ఇక నీలోని గొప్పతనం ఏంటి? అంటే నీలో మార్పు రాదనం, నేనే బలవంతంగా నిన్ను తిప్పాలి. ఏమండి,
పిల్లలు మన దగ్గరికి ప్రేమతో రావాలి అనుకుంటాం కదా మనం. ఒక తండ్రిని చూడగానే కుమారుడు కానీ కుమార్తె కానీ పరిగెత్తుకొని నాన్న అనుకొని అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాలి. నువ్వు చెప్పాలా? ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు చూస్తున్నావు అనుకో, పిల్లలు రాలేదని, పరిగెత్తుకొని రాలేదనుకో, అప్పుడు ఎవరిలో లోపం ఉంది? ఎవరిలో లోపం ఉంది? పోనీ పిల్లలు రాలేదు, ఎందుకు రాలేదు? కారణం ఉంటుంది. నిజంగా నువ్వు ప్రేమిస్తే, నిజంగా వాళ్ళకి నీ మీద ప్రేమ ఉంటే వాళ్ళని చూడగానే పరిగెత్తుకొని వచ్చేస్తారు. వాళ్ళు రావట్లేదు అంటే వాళ్ళలోనైనా లోపం ఉండాలి, నీలోనైనా లోపం ఉండాలి. కానీ ఇక్కడ తండ్రి కదా దేవుడు, ఆయనలో లోపం ఎందుకు ఉంటుంది? ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు కనుక లోపం ఎవరిలో ఉంది? నీ తండ్రిని చూచి కూడా నువ్వు వెళ్ళలేకపోతున్నావు. అలాంటప్పుడు నేను బలవంతంగా రప్పించాలా? ఏంటి అక్కడ చూస్తున్నాడు, పరిగెత్తుకొని రా, వచ్చి కౌగిలించుకున్నాను, నా మెడ మీద పడి ముద్దు పెట్టు. దేవుడు చెప్పాలి ఇవన్నీ మనుషులతో? అంటే నీ హృదయానికి ఏం కలగటం లేదా? ఆయన ఎందుకు బలవంతం చేస్తారు చెప్పండి? బలవంతంగా ఏది జరగదు. బలవంతంగా ఏది జరిగినా దాంట్లో న్యాయం, ప్రేమ ఉండదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల, పిల్లలుగా మనతో చెప్తున్నాడు, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారి కనికరము పుట్టును, వారు ఆ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపుకు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును అంటున్నాడు. ఏమండి? అంటే దేవుని ప్రసన్నత మీకు కావాలి అంటే, దేవుని యొక్క ప్రత్యక్షత మీకు రావాలి అంటే, దైవానుగ్రహం మీ మీద ఉండాలి అంటే ముందు మిమ్మల్ని ఏం చేయమన్నాడు? ముందు మీరు తిరగండి ఆయన వైపు, మీరు తిరగండి ఆయన వైపు. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ యందు ప్రసన్నుడగును. మీరు తిరగరా? తిరగలేని కఠినులుగా ఎందుకు మనుషులు ఉన్నారు? అలాంటి మనుషులు కూడా బలవంతంగా దేవుడు బలవంతం చేసి తిప్పించుకోవాలా మనసులు మార్చి? ఏమండి? భార్యని పిలిచి బలవంతంగా నా బట్టలు ఉతుకు, పక్క సర్దు, ఇల్లు శుభ్రం చేయి, పిల్లలను సాకు, ఇవన్నీ భర్త రోజు తిట్టి చేయాలా భార్యని? ఏమండి? ఒక భర్త తెల్లవారు లేవగానే భార్య అన్నీ సిద్ధం చేసేస్తున్నదండి. అంటే ఏంటి? ఒక టిఫిన్, భోజనం, అతను వేసుకునే బట్టలు, అతని అవసరాలు తీర్చే వస్తువులు అన్నిటినీ అందుబాటులో ఉంచేది భార్య. ఏమండి? కొంతమంది భర్తలు లేవగానే వెంటనే టీ లేదా కాఫీ. ఏమండి, మీకు వాష్రూమ్లు అన్నీ రెడీగా ఉన్నాయి, హాట్ వాటర్ ఉంది, టవల్ పెట్టాను, బ్రష్ పెట్టాను, పేస్ట్ పెట్టాను. ఎందుకు చేస్తుంది మీరు అడగకుండా? మీరంటే ప్రేమ కదా. వెళ్ళగానే నా భర్త దేన్ని అడగకూడదు, అన్నీ ఉండాలి. తిరిగి రాగానే వెంటనే టేబుల్ మీద టిఫిన్. ఏమండి? మీరు స్నానం చేసి రాగానే వెంటనే మీరు వేసుకోవాల్సిన డ్రెస్, దుస్తులు రెడీగా, ఇదిగోండి వేసుకోండి. ఎప్పుడు చేస్తుంది చెప్పండి భార్య అలాగా? ఆ భర్తను హృదయపూర్వకంగా ప్రేమించినప్పుడు కదా. భర్త కోపంగా వచ్చేది, నా బట్టలేవి, ఏది టిఫిన్, ఏది అక్కడ సామాన్లు ఏం కనబట్టలేదు ఏంటి? ఎప్పుడు అంటాడు అలా? ఎప్పుడు భర్త భార్య పట్ల అలా ఉంటాడో తెలుసా? ఆ భార్యకు భర్త మీద ప్రేమ లేనప్పుడు. చేస్తారు కొంతమంది, తిట్టుకొని విసుక్కొని చేస్తున్నప్పుడు ఏమనుకుంటాడు? నువ్వు నచ్చలేనప్పుడు ఎందుకు నువ్వు చేస్తావు ఇలాంటివన్నీ? నువ్వేదైనా చేస్తే ఇష్టపూర్వకంగా చెయ్యి, మనస్ఫూర్తిగా చెయ్యి. నువ్వు విసుక్కొని చెయ్యొద్దు. ఒకళ్ళు విసుక్కొని చేసినా మనకు నచ్చదు, అంతే కదండి? మనుషులుగా నీకే విసుక్కొనితే నచ్చనప్పుడు దేవుడు నేను బలవంతంగా తిట్టి చేయించుకోవాలా ఆయన పని నీతో? ఎందుకు చేయించాలి చెప్పండి మీతో బలవంతంగా? వెళ్ళండి, వెళ్ళండి, చెయ్యండి, చెప్పండి, ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, నా కోసం కష్టపడండి, శ్రమలు అనుభవించండి చెప్తున్నాడు. కానీ చేసేవాళ్ళు ఎంతమంది? ఇష్టపూర్వకంగా చేసేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఇది నా తండ్రి పని, ఇది నా తండ్రిని సంతోషపరిచే పని, ఇది నేను ఇష్టంగా చేయాలి
అని చేసేవాళ్ళు బహు కొద్ది మంది ఉంటారండి. చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ చాలా కొద్ది మంది. మిగతా వాళ్ళంతా చేయకపోతే నరకానికి వెళ్ళిపోతావేమో, చేయకపోతే అడుగుతారేమో, చేయకపోతే భక్తి లేదనుకుంటారేమో, ఇలాంటి అభిప్రాయాలతో చేయటం కూడా భక్తేనా? అప్పుడు అలాంటి వాళ్ళందరితో దేవుడు బలవంతంగా చేయించుకోవాలా? కోప్పడి చేయించుకోవాలా? తిట్టి చేయించుకోవాలా? వద్దండి. దేవుడు ఎవరిని బలవంతం పెట్టేవాడు కాదండి. నువ్వు నాకు ఇది చెయ్యి అని అండో, నువ్వు చేస్తావో చేయడో చూస్తాడంతే. కయ్యను హేబెలు ఇద్దరు తీసుకొచ్చారు. దేవుడు అడిగాడా? మీరిద్దరు వచ్చి నాకు అర్పణ ఇవ్వండి రా అని దేవుడు అడిగాడా? అడగలేదు. వాళ్ళే అనుకున్నారు మనసులో. వెరీ గుడ్, చూస్తున్నాడు. కయ్యను తెచ్చాడు, హేబెలు తెచ్చాడు. హేబెల్ది నచ్చింది, కయ్యింది నచ్చలేదు. ఎందుకంటే వీడు శ్రేష్టమైన తీసుకురాలేదు, నేననేసరికి నాకు ప్రాధాన్యత వీడు ఇవ్వలేదు, అందుకు బాధపడ్డాడు. వాడు అర్పణ స్వీకరించలేదు. దేవుడు అడగలేదు, కానీ ఇస్తారు అని చూస్తున్నాడు. మీరు ఇవ్వాలి అని ఎదురు చూస్తున్నాడు. ఆయన నోరు విడిచి అడగడు. యెషయా గ్రంథంలో అందుకే ఏమంటున్నాడు చూడండి, 43వ అధ్యాయం యెషయా గ్రంథం 22-23 వచనాలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 22-23. యాకోబు, నీవు నాకు మొర్ర పెట్టలేదు. ఇశ్రాయేలు, నన్ను గురించి విసిగిపోయావు కదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదంటే దేవుడు గమనిస్తున్నాడా? నువ్వేం తెస్తున్నావు, ఏం తేవటం లేదు. అడిగి చేయించుకోవడానికి ఇష్టం ఉండదండి. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు మనం కోరుండి వాళ్ళ కూర మొహమాటంగా అడగకపోయినా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెయ్యాలి. అది గౌరవం. వాళ్ళు అడగరు, ఏమంటే నాకు కూర ఇవ్వండి, కొంచెం అన్నం వేయండి. వాళ్ళు మొహమాట పడుతుంటారు. మనమే 10 సార్లు అడిగి వాళ్ళు కాదంటున్నా వాళ్ళకి వడ్డిస్తాం. వాళ్ళకి తినాలని ఉంటుంది, కానీ అడగడానికి మొహమాటం. దేవుడు కూడా అలాగే ఇప్పుడు మొహమాట పడుతున్నాడు ఆయన. ఎందుకంటే బలవంతంగా నేను అడిగి చేయించుకోవడానికి నచ్చదు. నీకు నువ్వుగా ఇష్టపడి చెయ్యాలి. ఆయనకి ప్రేమతో చేసేది వేరు, ఎవరో చెప్తే చేసేది వేరు. ఏమండి, ఇష్టం లేకుండా మనసులో బలవంతంగా చేయటం వేరు, నువ్వు హృదయపూర్వకంగా ఇష్టపడి చేయటం వేరు. అందుకే దేవుడు ఏమని అడుగుతున్నాడు? నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. నేనేం బలవంత పెట్టాను నిన్ను? దూపము వెయ్యవలనని నేను నిన్ను విసిగించలేదు. ఏది దూపం? ఏది నా దూపం? ఏది? ఇష్టపూర్వకంగా మీరు కదరా చెయ్యాలి. భర్త అడుక్కోవాలి తెల్లవారు, దువ్వున ఎక్కడుందే తల్లి, ఆకలేస్తుంది, టిఫిన్ ఎక్కడుందే తల్లి, నా బట్టలు ఎక్కడున్నాయి తల్లి, కనబట్టలేదు. ప్రతిదీ భార్యను అడుగుతున్నాడు అనుకోండి, ఆహా మంచి సంబంధమే, ఆవిడ చాలా బాగా ప్రేమిస్తుంది అనమాట నిన్ను. అలా ఉండకూడదు. దేవుడు కూడా మనుషులందరి పట్ల ఎలాంటి భావన కలిగి ఉన్నాడు అంటే, నేను అడగడం ఏంట్రా మిమ్మల్ని, నేను అడుక్కోవడం ఏంట్రా, మీకు చెయ్యాలని మనసు లేదా, మీరు రారా, మీరు ఇవ్వరా? నేను మిమ్మల్ని విసిగించలేదే, అడిగానని బలవంతం చేశానా? ఇవ్వండి 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 అని నేను అన్నానా? మీ మనసు ఉంటే మీరు ఇస్తారు. ఇదండి దేవుని మనసు. అందుకే ఎవరిని ఆయన బలవంతం చెయ్యడు. అవునా? మనసులను త్రిప్పగలిగే శక్తి ఆయనకు ఉన్నా, ఏమంటే నిజంగా భర్తకి శక్తులు వచ్చాయి అనుకోండి, ఇది నా మాట వింటలేదు, అందుకే వెంటనే దీనికి మంత్రం వేస్తాను, ఈ క్షణం నుంచి ఇది నా కట్టు బానిసలాగా నన్ను పిచ్చిగా ప్రేమిస్తూ నాకు కావలసినవన్నీ కూడా చెయ్యాలి అని ఇప్పుడు మంత్రం వేసాడు అనుకోండి. అప్పుడు ఇంకా అలా మంత్రం వేసినప్పటి నుంచి ఊహించుకోండి ఒకసారి, అలా మంత్రం వేసినప్పటి నుంచి నిజంగా భార్య వెంటనే ఏమండి 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 అల్లాడిపోతుంది అనుకోండి. అప్పుడు నువ్వేమనుకుంటావు? ఓసే నిజంగా ఇది నా మీద ప్రేమ కాదులే, నేను మంత్రం వేశాను కాబట్టి ఇదంతా నువ్వు చేస్తున్నావు. మనకు కనిపిస్తుంది కదండి. ప్రేమగా టిఫిన్ నుండి తీసుకొచ్చి పెట్టినా, ప్రేమగా బట్టలు తీసుకొచ్చి ఇచ్చినా, ఇది ఎందుకు చేస్తుందంటే నేను మంత్రం వేశాను కదా దీనికి. నేను మంత్రం వేయకపోతే ఇది చేయదు, ఇష్టపూర్వకంగా ఇది రాదు. నేను కదా బలవంతంగా చేయిస్తున్నాను దీంతో, నేను చెప్పబట్టి చేస్తుంది. ఆ మనసు ఎప్పుడు మనకు ఉంటుంది. కనుక అలా మనం సంతృప్తి పడగలమా, సంతోషపడగలమా? పడలేము. దేవుడు కూడా అంతే. నేను తలుచుకుంటే మీ అందరినీ ఒక్క మంత్రం వేసి నాకు లోబడేటట్టుగా నేను మార్చేసుకోగలను, మనసు తిప్పేయగలను, మీ అందరి మనసులు తిప్పేసుకోగలను నా పట్ల. కానీ అలాగ మీ అందరి ప్రేమ నాకు అక్కర్లేదు. నేనేంటో మీకు తెలియజేస్తాను, ప్రకటిస్తాను. మీరు ఏం చేయాలి? నేనేంటో మీరు ఏం చేయాలి? తెలుసుకొని నన్ను ప్రేమించి మీరు రావాలి నా దగ్గరికి.
నన్ను వెతుక్కొని రావాలి మీరు నా దగ్గరికి. అందుకే దేవుడు తన మనసును చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. ఆయన ఎవరి మనసును మార్చడు. ఏమండి, ఆయన ఎవరి మనసును మార్చడు. ఏం చేస్తారట ఆయన? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. మీరు మారు మనస్సు పొంది, మారు మనస్సు మీరు పొందాలి. నేనెవ్వను మీకు మారు మనస్సు, మార్పు నేను ఇవ్వను, మీ మనస్సులను మార్చను. మరి అక్కడ తిప్పావు కదా ప్రభువా. తిప్పానంటే మనుష్యుల మనస్సులను మనుష్యుల వైపుకి తిప్పాను అంతే. ఒక జైలు అధికారి మనస్సు యోసేపు వైపుకి తిప్పాను, ఒక ఫరో మనస్సుని మోషే వైపుకి తిప్పాను. ఏమండి, ఒక ఎస్తేరు మనస్సుని, ఒక అహశ్వరోషు మనస్సుని ఎస్తేరు వైపుకి తిప్పాను. ఏమండి, ఒక యాషావు మనస్సుని యాకోబు వైపు తిప్పాను. ఎందుకంటే మనుష్యుల పట్ల తిప్పాను. నేను తలుచుకుంటే నా వైపు తిప్పేసుకోగలను, కానీ నేను అలా మనుష్యులందరినీ నా వైపు తిప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అది నా ఉద్దేశం కాదు. వాళ్ళు బలవంతంగా తిరగడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు హృదయపూర్వకంగా మార్పు చెందాలి. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకుని నా దగ్గరికి రావాలి. మీరు నేను ఆదేశిస్తే రావడం ఏంటి? మీరేం మరమనుషులా? ఏదో కమాండ్ ఇచ్చిన వెంటనే చేయడానికి? అందుకే ఏమంటున్నాడు చూడండి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 40వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 40వ వచనం. మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము యెహోవా తట్టు తిరుగుతూ, మనం తిరగాలి, ఆయన తిప్పుకోడు. ఆయన తిప్పేసుకోడండి. మనస్సును తిప్పగలిగిన వాడు మనల్ని ఎందుకు తిప్పేసుకోవాలి? చేతకాక కాదు ఆయనకి. బలవంతంగా మనల్ని త్రిప్పుకున్నా, అరే వీళ్ళంతా బలవంతంగా చేస్తున్నారు కానీ మనసులో లేదురా వీళ్ళకి. నన్నుగా ప్రేమించేవాళ్ళు కావాలి, నన్నుగా ఇష్టపడేవాళ్ళు కావాలి, నా కోసం ఏదైనా చేసేవాళ్ళు, ఇష్టపడి చేసేవాళ్ళు నాకు కావాలి. నేను ఆదేశించాను కాబట్టి చేయటం ఎందుకు? నేను ఆజ్ఞాపించాను కాబట్టి చేయడం ఎందుకు? ఏమండి, నా శక్తిని వాళ్ళ మీద పెట్టాను కాబట్టి వాళ్ళంతా కూడా మన మనుషులా చేయటం ఎందుకు? ఇది నాకు నచ్చదు. అందుకే అంటున్నాడు ఏమని? మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదు. మనం తిరగాలి, ఆయన తిప్పుకోడు. తిరుగుదుము, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందుము. పైనుంచి చూస్తున్నాడు ఆయన. మనం ఎప్పుడు తిరుగుతాం, ఎప్పుడు వస్తాం, ఎప్పుడు తిరుగుతాం, ఎప్పుడు వస్తాం. అంటే తండ్రి మనస్సు అదేనండి. అదే మనం గ్రహించాలి. కొడుకు వచ్చాడు, నాస్తిలో వాటా ఇచ్చా అన్నాడు. ఏరా, ఏం మారు మాట్లాడలేదండి. వాటా కావాలి కదా, నీ వాటా, నా వాటా నాకు ఇచ్చేయి. వాటా పనిచేశాడు, కొడుక్కి ఇచ్చేశాడు. వాడు బయటికి పోయాడు, ఊరి మీద తిరిగాడు, మొత్తం అంతా కూడా నష్టపరిచాడు. తినడానికి తిండి లేదు. చివరికి పందుల పొట్టు తినాలనుకున్నాడు. పందులు కూడా నోటితో తోసేసేవాడిని. అప్పుడు వాడికి బుద్ధి కలిగింది. అప్పుడు నా తండ్రి దగ్గర పనులు కూడా మంచి ఆహారం తింటారు కదా, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అని అప్పుడు వచ్చిందండి వాడికి మారు మనస్సు. ఎందుకు చెప్పాడు? తప్పిపోయిన కుమారుని కూడా చెప్పమాని యేసుప్రభు ఎందుకు చెప్పాడు తెలుసా? తనకు తానుగా మార్పు కలిగింది వాడికి. మా నాన్న నన్ను ఎంత ప్రేమించాడు, నేను అడిగితే నా ఆస్తి అంతా నాకు ఇచ్చేశాడు, కాదనలేదు, నన్ను నిందించలేదు, నన్ను కనీసం ఒక మాట కూడా తిట్టలేదు. ఏమండి, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి చూస్తున్నాడు సుమా. ఏమండి, ఆ రోజే తండ్రి ఏంట్రా ఆస్తిలో ఆటాడుతున్నాడు, ఆస్తి లేదు ఏం లేదు, పో నువ్వేం చేసుకుంటావు చేసుకో అని నివారించాడు కొడుకుని? అనలేదు. ఎందుకంటే దేవుడు బలవంతం చేసేవాడిని ఆపడం ఆయనకి ఇష్టం లేదు. వెళ్ళిపోతావా? వెళ్ళిపోరా, వెళ్ళిపో. నీ ఆస్తి నీకు కావాలా, తీసుకుపోరా. కానీ ఒకరోజు నీకు నువ్వుగా తెలుసుకొని రావాలి నా దగ్గరికి. అందుకే ఎదురు చూస్తున్నాడు ఆయన. కొడుకు రావడం చూస్తున్నాడా తండ్రి? దూరం నుంచి చూసి వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు ఈయనకి ఎలా తెలిసిపోయింది వాడు దూరంగా ఉన్నాడని? అంటే తండ్రి వాడు వస్తాడని కనిపెడుతున్నాడు. ఇదే నిజమైన మార్పు వాడిలో. ఆ రోజు నేను గద్దించి తిట్టి లేదంటే 4 దెబ్బలు తండ్రిగా నేను వేసి, తప్పురా, నువ్వు ఆస్తి తీసుకుపోకూడదురా, నువ్వు బయటికి వెళ్తే బతకలేవురా అంటే వాడు నమ్మడు. వాడికి అర్థం కాదు. కానీ వాడికి ఇప్పుడు అనుభవ జ్ఞానం వచ్చేసింది. వాడికి తన తండ్రి వాల్యూ ఏంటో వాడికి తెలిసింది. ఇప్పుడు వాడు పరిగెత్తుకొని ఇంటికి వచ్చాడు. వచ్చినట్టు తండ్రి ఏమన్నాడు? మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు,
శుభ్రంగా స్నానం చేయించాడు, కొత్త బట్టలు వేసాడు, ఉంగరం తొడిగించాడు, విందు చేశాడు. ఇంకేం చేశాడో, ఎంత సంబరం పడ్డాడో మీకు తెలుసు. అంటే కుమారుడు తిరిగి రావటాన్ని దేవుడు కోరుకున్నాడు. అది మార్పు. బలవంతంగా ఆ రోజే ఆస్తి ఇవ్వకుండా నువ్వేం చేసుకుంటావు చేసుకోరా, నీకు ఒక చిల్లుగవ్వ కూడా ఇవ్వను, నువ్వు వెళ్ళినా ఎందుకు పనికిరావురా, ఎప్పటికైనా నువ్వు ఇక్కడికే రావాలిరా, ఏమనలేదండి. చెప్పినా అప్పుడు ఏమనుకుంటాడు, నువ్వు ఎలాగే చెప్తావు ఏంటి, నేను ఆస్తి ఇస్తే నేను పాటు చేస్తానా, నేను దేనికి కొరగానా, నాకు సమర్థత లేదా అని అనుకుంటాడు. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితి ఎలాంటిది, వాడికి అర్థం చేసుకోలేని పరిస్థితి వాడిది. తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల వాడికి మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు వాడికి ఏం కలిగింది, మార్పు. తండ్రి వైపుకు తిరిగాడు వాడు. ఇక ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోతాడు నాన్నని. అలా తిరిగి వచ్చినవాడు ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోతాడు నాన్నని. ఎప్పుడు వదలడండి, ఎప్పుడు వదలపెట్టడు. ఒకసారి దూరాన్ని అనుభవించిన తర్వాత ఇంకెప్పుడు ఈ దూరం నాకు రాకూడదు. అది నిజమైన మార్పు, నిజమైన మారు మనస్సు అంటారు దాన్ని. ఆ మారు మనస్సు మనుష్యులందరిలో రావాలని కోరుకున్నాడు దేవుడు. బలవంతంగా మార్చలేక సూర్యుడు నిలబడిన ఒక్క చోట అక్కడ నిలబడి ఒక్క వార్నింగ్ ఇస్తే చాలండి. ఉదయం, రేయ్ నేనంతా ఇక్కడ మీకోసం ఎదురు చూస్తున్నాను, మీరు అస్సలు ఎవడో మారటం లేదు, మీరు గాను మారకపోతే కత్తికో కండగా నరుకుతాను మిమ్మల్ని అందరినీ, మారుతారా సరే లేదా నరకానికి పంపుతాను అంటే వెంటనే మోకాళ్ళేసి మనం లోకమంతా ప్రాణం వెళ్ళిపోద్ది ఆయనకి భయపడి. కానీ మార్పు ఉండదు సుమా, భయపెట్టి మార్చాడు. అలా మార్చడం తండ్రికి నచ్చదండి, ఇష్టం లేదు. అందుకే తిరగమంటున్నాడు. ఎవరు తిరగారట, ముందు మీరు తిరగండి, యెహోవాతో తిరగండి, ఆకాశం వైపు చేతులు ఎత్తని దేవుణ్ణి అడగండి. యెషయాగ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. యెషయాగ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం అండి. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, మీ మనసు మార్చుకుని తిరగండి, మీ పద్ధతులు మార్చుకుని తిరగండి, తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. మనం తిరగాలి, మనం మారు మనస్సు పొందాలి, మనం ఆయన అంటే ప్రేమించాలి, ఇష్టపూర్వకంగా ప్రేమించాలి. అది కోరుకుంటున్నాడు దేవుడు. యెహోవా వైపు తిరిగిన ఎడల, దేని మానేసి, మన మార్గాన్ని విడిచిపెట్టి, మన తలంపులను విడిచిపెట్టి ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. జాలిపడతాడట, బహుగా క్షమిస్తాడట. ఏమండి, పోయిన కొడుకు ఎన్ని తప్పులు చేశాడు, చాలా తప్పులు చేశాడు బయటికి వెళ్ళి స్నేహితులతో, కానీ అన్ని క్షమించేశాడు. నువ్వు తిరిగావుగా, పశ్చాత్తాపడ్డావు కానీ మార్పు పొందావు కదా, మారు మనసు వచ్చింది కదా నీకు, అందుకే నీకు క్షమాపణ. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోవు. అందుకే అండి, పరలోకానికి వెళ్ళే వారి విషయంలో కూడా అండి, ఎవరైతే తండ్రిని అన్కండిషనల్గా ప్రేమిస్తారో, ఇది వస్తుందని, ఇది రాదని, ఇది ఉంటుందని, ఇది ఉండదని, ఏ కారణం లేకుండా, ఏమండి, కారణాలతో సంబంధం లేకుండా ఎవరైతే తండ్రిని ప్రేమిస్తారో వాళ్ళని ఫిల్టర్ చేసి పరలోకాన్ని తీసుకెళ్దాం అనుకుంటాడు. లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఉండదా? అందుకే అక్కడికి వెళ్ళే వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు, లోకంలో ధనాన్ని వద్దనుకునేవాళ్ళు, అధికారాన్ని వద్దనుకునేవాళ్ళు, పదవులను వద్దనుకునేవాళ్ళు, సుఖభోగాలు వద్దనుకునేవారు, మాకు తండ్రే ముఖ్యం అనుకుని తండ్రిని ప్రేమించే వాళ్ళే పరలోకానికి వెళ్తారు. లేదు ఇలాంటి ద్రోహులు, దుర్మార్గులు అందరినీ బలవంతంగా మార్చి తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, పరలోకం కూడా రణరంగం అయిపోద్దండి. ఎందుకో తెలుసా, కొడుకులే అందరూ కలిసి, ఏమయ్యా ముసలాడు, ఎంతసేపు నువ్వు కూర్చుంటావు, ఎంతసేపు నువ్వే సింహాసనం మీద కూర్చుంటావా, మాకు సింహాసనాలు ఇవ్వా, నువ్వు దిగుతావా దిగవా. అక్కడ అవసరమైతే తండ్రికి ద్రోహం చేసి, అన్యాయం చేసి, ఏమండి, షాజహాన్ని బంధించినట్టు మనమే చెరసాలు వేసేస్తాం దేవుణ్ణి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా మన కోరికలు చావు, అక్కడికి వెళ్ళినా సరే మనకు కావాలి. కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు వెళ్తారు, సింహాసనం తీసుకొచ్చారు అనుకోండి, ఎందుకు నాన్న, నీకన్నా సింహాసనం నాకు ఎక్కువ, నాకు వద్దు, అలాంటి మనసు అండి. ఏమండి, అధికారం నాకెందుకు నాన్న, నువ్వుంటే చాలు. దేనిని ఆశపడని వాళ్ళు కదా పరలోకానికి వెళుతున్నారు. పరలోకానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య అంత ఎలాంటిది, జాబితా ఎలాంటిది, భక్తులందరూ ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి
అబ్రహాం, ఇసాకు, యాకోబు పితరులు కానీ ఎవరైనా సరే కానివ్వండి, భక్తులు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, వాళ్ళు లోకంలో దేనిని ప్రేమించలేదండి దేవుని కంటే ఎక్కువగా. కనుక అక్కడికి వెళితే దేని మీద ఆశపడతారు వాళ్ళు? ఏది కావాలనుకుంటారు చెప్పండి వాళ్ళు? అందుకే పరలోకం ప్రశాంతంగా ఉంటుంది. మంచి మనస్సులతో నిండిన లోకం అది. మన మనసులు అక్కడికి వెళ్తే మారిపోతాయని కాదండి, దుష్టబుద్ధి అక్కడికి వెళ్ళినా ఉంటుంది మనకి. ఎందుకంటే ఆ బుద్ధి ఉన్నదే ఆత్మక బుద్ధి, శరీరానికి కాదు ఆ బుద్ధులు. ఈ బుద్ధులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆత్మలో ఉన్న బుద్ధులు ఇవన్నీని. ధనవంతుడు చచ్చాడు, అక్కడికి పోయాడు, ఆడు బుద్ధి ఏమైనా మారిందా? ఏమండి, ఆడు చూసారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏం పని చేస్తాను? స్వార్థం. మహానుభావ, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను నేను చేసిన తప్పు అని. కనీసం ఇప్పుడైనా నాకు ఒక అవకాశం ఇప్పించండి. ఏంటి, నేను ఎలాగే వెళ్ళే అవకాశం లేదు, లోకం అంతటికీ కూడా వాక్యాన్ని ప్రకటించే అవకాశం ఒక్కసారి కల్పించండి అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నాడండి? లోకానికి వాక్యం చెప్పాలన్నాడు. నా ఇంటికి, తండ్రి ఇంటికి, అక్కడ నా అన్నదమ్ములు ఉన్నారు, 5 ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారేమో నాకు డౌట్గా ఉంది. కనుక ముందు అక్కడికి పంపించే అంటే అక్కడికి వెళ్ళిన వీడి స్వార్థమా? ఆడ ఫ్యామిలీ కోసం స్వార్థం చూసారా? ఆడ కుటుంబం కోసం స్వార్థం చూసారా? అంటే ఆత్మకు బుద్ధులు ఉండవు అనుకున్నారా? స్వార్థం ఉండదు అనుకున్నారా? అబ్బో! ఈరోజు మనుషులకు ఉన్న ఈ కపటం, ఈ కుళ్ళు, ఈ ద్రోహం, ఈ నేర చరిత్ర, ఇదంతా ఆత్మదే. బుద్ధులన్నీ ఆత్మవే. కనుక ఇక్కడే దేవుడు ఫిల్టర్ చేస్తాడు. వద్దురా నాయన భూమి మీద. అందుకే పరీక్షాకాలం ఎందుకు పంపించాడు భూమి మీదకి? కోట్ల మంది పిల్లలు వచ్చారు. ఇందులో నాకు నచ్చిన వాళ్ళు ఎవరు? పరలోకానికి రావాలంటే నాలా ఉండాలి, పరలోకానికి రావాలంటే యేసులా ఉండాలి. అందుకే మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాడు. మొత్తం జల్లెడ 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 జల్లెడ. కోట్ల మందిలో 100 మంది పరలోకానికి వెళ్ళడం కష్టం. ఎందుకంటే ఆ లోకం చాలా ప్రశాంతంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, స్వార్థం లేని లోకం, చింత లేని లోకం, ఇది కావాలి అది కావాలనుకునే లోకం, ఆశించిన లోకం. ఏమండి, యేసుప్రభు ఎంత మంచివాడంటే 3 లోకాల అధికారాన్ని యేసుప్రభుకి అప్పగించేస్తే ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మన అందరిని తీసుకెళ్ళిపోయి తండ్రికి అప్పచెప్పిన తర్వాత యేసుప్రభు ఏమైపోతారో తెలుసా? బైబిల్లో రాయబడింది. ఆయన మనసు చూడండి ఎంత మంచిదో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 15వ అధ్యాయంలో ఈ సంఘాన్ని తీసుకుని వెళ్ళని అప్పచెప్పేసిన తర్వాత సమస్తమును ఆయనకు లోపరిచిన దేవుని విషయంలో ఆయన ఏమవుతాడని రాయబడింది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 27 అండి, 27వ వచనం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచాడు. అన్నీ అప్పచెప్పేశాడు. కొడుకు నాయన అంతా నువ్వు చూసుకొని ఆయన అని. సమస్తమును లోపరచబడి ఉన్నది అని దేవుడు చెప్పినప్పుడు ఆయనకి, యేసుప్రభు వారికి సమస్తాన్ని లోపరిచాడే దేవుడు. లోపరచబడిన దేవుడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి క్లియర్గా ఉంది. అంతా ఆయన కింద ఉందని, కొడుకు కింద అంతా ఉందన్న సంగతి అర్థమైపోయింది. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికే తానే లోబడిపోతాడు. ఇదేంటండి, అంత కొడుకు అప్పచెప్పేసిన తర్వాత నాన్న టోటల్ పవర్స్ అన్ని తాళాలు గుర్తు నీకు ఇచ్చేస్తున్నాను కొడుక్కిస్తే, కొడుకు ఏం చేశారట? అమ్మయ్యా ఎప్పటికొచ్చేదండి ముసలోడి చేతిలోంచి తాళాలు, నాకు ఇక నేనే చలాయిస్తానండి రాజ్యాన్ని అనుకోవట్లేదటండి. అక్కడ మనసు చూడండి ఎంత మంచిదో. ఆయన ఏమంటే, నాకెందుకు నాన్న ఇవన్నీ, నువ్వు చెప్పిన బాధ్యతలన్నీ చేసేసా, ఇదిగో తమ్ముళ్ళందరినీ తీసుకొచ్చేసా, నీ చేతికి అప్పచెప్పేసా, ఇక నాకెందుకు నాన్న అధికారం, నన్ను కూడా ఈ పిల్లలందరితో పాటు కొడుగ్గా చూడు నాన్న, నేను నా తమ్ముడి మీద ఏం పెత్తనం చెయ్యను నాన్న, మాకే నువ్వు పెద్ద దిక్కు, నువ్వే తండ్రివి, నువ్వే పరిపాలించు, నీ కిందే మేమంతా ఉంటాం అని కొడుకట తానే లోబడును. ఎవరికి లోబడిపోతాడు? సమస్తమును లోపరిచిన దేవునికి కుమారుడు తానే లోబడిపోతాడట. ఎంత మంచి మనసు అండి. మార్పు అంటే అదండి, మార్పు. అలాంటి కొడుకు కదండి కావలసిన వాడు. ఏమండి, మన చరిత్రలో చాలామంది కొడుకులు మనకు తెలుసు. ఎప్పుడు వస్తాదా సింహాసనం ఎదురు చూసి దొంగ కొడుకులు ఉన్నారు. సింహాసనాల కోసం తండ్రులను జైల్లో పెట్టినోళ్ళు లేరా? అధికారాల కోసం బంధువుల్ని, కుటుంబీకులను చంపి నరహత్య చేయించిన వాళ్ళు లేరా? ఏమంటే కుట్రలు చేసి చంపిన వాళ్ళు లేరా? కేవలం పదవి కోసం, అధికారం కోసం. ఇలాంటి వాళ్ళంతా పరలోకానికి వస్తే ఏమైపోతుంది చెప్పండి? పరలోకం భూలోకం కన్నా దారుణంగా మారిపోద్దండి.
అందుకే వద్దు బాబోయ్, ఇలాంటి భూలోకం లాంటి పరిస్థితులు వద్దు, పరలోకంలో నేనున్న లోకంలో నాలో ఆలోచించేవాళ్ళు మారు మనసు పొంది రావాలి. అందుకే పరలోక రాజ్యం కోసం చెప్పేటప్పుడు ఒక మంచి మాట చెప్పాడండి. ఏమైనా ప్రకటన జరిగిందో తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయం ఏమొస్తుందని ప్రకటించాడు తెలుసా అండి? 3వ అధ్యాయం 1, 2, 7 వచనాలు. 1, 2, 7 వచనాలు చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, పరలోక రాజ్యము సమీపించేసింది, దగ్గరకు వచ్చేసింది. మీరంతా మారు మనస్సు పొందాలి. పరలోకానికి వెళ్ళాలంటే మార్పు కావాలి. పరలోకానికి వెళ్ళాలంటే మార్పు కావాలి. మారాలి. దేవుడు మార్చడు మిమ్మల్ని. దేవుడు మార్చడు. మారు మనస్సు పొందుడని యోధారణ్యములో యోహాను గారు ప్రకటించారు. అందుకే 7వ వచనంలో ఏమన్నాడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి మీరే. దేవుడు ఫలింపచేయడు, మీరు ఫలించాలి. ఏమంటే దేవుడు అన్నీ చేస్తాడు మీతో? దేవుడు అన్నీ మీతో చేయించాలా? చాలామంది పిల్లలు తెలియక అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన నవ్వుకుంటారండి. పెద్దలు కూడా చేస్తారులేండి. మీకు తెలుస్తుంది ఎవరు ప్రార్థన చేశారు ఏంటనేది. మీరు కూడా అలా ప్రార్థన చేస్తారని చేయకండి. అప్పుడప్పుడు సండే పూట ప్రార్థన ఇస్తుంటారు. ఏమండి ప్రార్థన చేయడానికి వచ్చి వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? తండ్రి, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది త్రోవలో ఉన్నారు తండ్రి. 11:30 కూడా రావాల్సిన వాళ్ళు ఉన్నారు తండ్రి. 11 గంటలకు కూడా రావాల్సిన వాళ్ళు ఉన్నారు తండ్రి. వాళ్ళు సకాలంలో తోడుకొని రావాలి. ఏంటి తోడుకొని రావడానికి? గొర్రెలు ఏంటి వాళ్ళు? అయినా గొర్రెకు బుద్ధి ఉంటే సకాలంలో రావాలని, బయలుదేరాలని, తెల్లవారు ఆదివారం కదా నేను గుడికి వెళ్ళాలని, ఏమండి నేను తొందరగా అలారం పెట్టుకొని లేచి గుడికి వెళ్ళి వాక్యం వినాలి, మిస్ అయిపోవాలి, పాటలు కూడా పాడాలి, జెహోఫలాన్ని కూడా అర్పించాలి అనే జ్ఞానం ఆ గొర్రెకి లేదా? నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు అలాంటి గొర్రెల కోసం? తప్పుడు ప్రార్థన చేయకండి ఎప్పుడు అలాంటి వాళ్ళ కోసం. మార్గ మధ్యలో ఉన్న వాళ్ళు తోడుకొని రావాలటే. ఎందుకు రా లేట్ అయ్యావు నువ్వు? మరి ముందు వచ్చిన వాళ్ళందరూ గొర్రెలా? వీళ్ళకంటే గొప్ప భక్తిపరుడువా నువ్వు? ఇటు వచ్చే వాళ్ళ కోసం వీళ్ళు ప్రార్థన. మీరు చేసి ఉంటారు కదా ఎప్పుడు అలా ప్రార్థన చేయకండి. అయినా తప్పుడు ప్రార్థనలు. తోవలో ఉన్న వాళ్ళ కోసం మీరెందుకండి ప్రార్థన చేయాలి? అసలు ఎందుకు తోవలో ఉన్నాడు? ఇప్పుడు తోవలో ఎందుకు ఉన్నాడు? నువ్వు వచ్చేసావు కదా ముందు. దేనికోసం వచ్చేసావు? నీకు పనులు లేవా? నువ్వు మనిషివిగా? నువ్వు గ్రహాంతర జీవి ఏంటి? డైరెక్ట్ స్పేస్ షిప్లో వచ్చేసావా? నువ్వు మనిషివే. నువ్వు సిద్ధపడిపోయి ఆదివారం తొందరగా లేచిపోయి అన్నీ సర్దేసుకున్నావు, అన్నీ సిద్ధపరిచేసావు, పిల్లల్ని పట్టుకున్నావు, నీ కుటుంబంతో పాటు వచ్చేసి పడిపోయి. వెరీ గుడ్. ఎక్కడికి వచ్చి నీకు ప్రార్థన ఇస్తే ఈ బుద్ధిహీనుడు ప్రార్థన చేస్తాడు. త్రోవలో చాలామంది ఇంకా ఉన్నారు తండ్రి. రావాల్సిన వాళ్ళు ఉన్నారు ప్రభువా. ఎందుకు లేట్ అయ్యారు ప్రభువా వాళ్ళు? వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలి? బలవంతంగా దేవుడు ఎవరిని లేపి లెగండ్రా ఆదివారం నా దగ్గర ప్రార్థన రావాలా, లెగండ్రా అని దేవుడు అలారం కొడతాడా మీకు? మీరు లేవాలా? మీరు లేవాలి. ఇష్టం మీకుంటే అదే ప్రియురాలను కలాలనుకోండి. ఏమండి 10 గంటలకల్లా పార్కులో మీరు వచ్చేయండి అని అన్నది అనుకోండి. వీడు రాత్రి 9 గంటల నుంచి నిద్ర పడదు వీడికి. ఎందుకంటే తెల్లవారు నేను అది 10 గంటలకు రమ్మన్నా వీడు 8 గంటల నుంచి పడికాపులు కాస్తున్నాడు అక్కడ. ఒక పనికిరాని దాన్ని చూడడానికి నువ్వు ఎంత ఆసక్తితో ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన దగ్గరికి వెళ్ళడం కోసం ఇన్ని ఇంట్రెస్ట్ ఏది? 11 గంటలకు ప్రసంగం అవుద్దని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారండి. అంటే వాళ్ళు భక్తులా? ఏంటి వాక్యం వినడానికి కదండి. మరి ముందంతా ఏం చేశారు? పాటలు పాడారయ్యా. నీ తండ్రి నీ గొంతిచ్చి నువ్వు స్తుతించవా? సంఘంతో సహవాసులను ఏకీభవించవా? మరి నువ్వు భక్తుడు అని ఎవరన్నారు? సిగ్గుందా నీకు లేటుగా రావడానికి? నేను అప్పుడప్పుడు చూస్తుంటానండి. ఉదయాన్నే వచ్చేసరికి చాలామంది ఈ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయండి. అక్కడక్కడ 1, 2, 3, 4, 5 ఉంటారండి. నేను ఇప్పుడు క్లాస్కి వచ్చేసరికి అండి ఒకే ఒక కుర్రోడు ఉన్నాడండి నా ముందున కూర్చున్నాడు. ఒక్కడే కుర్రోడు, ఒక మాస్క్ పెట్టుకున్న బాబు. మిగతా వాళ్ళందరూ ఎందుకు రాలేదు? రావచ్చులేండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. కొంతమంది పాటలు అవుతుంటే ఇంకా పాటలే కదా అవుతున్నాయి. కొంతమంది నా స్వరం విన్న తర్వాత ఇప్పుడు ప్రసంగం స్టార్ట్ అయింది, పదండి మెట్లు ఎక్కుదాం, పదండి పైకి. ఏది మార్పు ఏది? నీ ఆసక్తి ఏది? ఏ పనైనా పూర్తిగా చేయాలి. అన్నం బాగా ఆకలిస్తున్నప్పుడు పూర్తిగా నిండుకు పెట్టింది సగం అన్నం తిని లేచిపోతావా? బేవుమని తీయించినంత వరకు నువ్వు గట్టిగా కడుపు నిండా సరుకు అంత ఏమంటే బలవంతంగా కూరినంత వరకు నువ్వు లేవే పళ్ళని దగ్గర నుంచి. అంటే పూర్తి చేసేయాలి దేన్నైనా సరే, ఇది ఏదైనా. ఏమండి షోకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి మధ్యలో ఇంటర్వెల్కి వచ్చేస్తావా? ముగింపు ఆఖరికి కొంతమంది అయితే చివరి పేరు శుభం అనేసి లైట్ లేపనంతా లెగడీడు. అంటే డబ్బులు ఇచ్చిన దానికి మరి న్యాయం జరగాలి కదండి. అలాంటి వాళ్ళు ఉన్నారండి పిచ్చోళ్ళు.
మరి దేవుడి దగ్గరకు వచ్చేసరికి అంతా పూర్తిగా ఇవ్వాలి, పూర్తిగా చెయ్యాలి. ఎందుకు అనుకోరు? మార్పు లేదు. నీ మనసు తిప్పాలి దేవుడు. ఎందుకు తిప్పాలి? అలాంటి వాళ్ళు తిప్పాలనుకోడు దేవుడు. చిచి, ఇలాంటి వాళ్ళు తిప్పడం ఏంటి? వీళ్ళు నరకానికి పోవడం మంచిది, వీళ్ళందరూ డైవర్ట్ చేసేస్తారు నరకానికి. కనుక దేవుడు ఎప్పుడో మనుషుల నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా? నువ్వు హృదయపూర్వకంగా చేయటం, రావటం, ఇవ్వటం, మాట్లాడటం, పాడటం. చెప్తే చేయడం కాదు. ఒరే, ఎన్నిసార్లు నాతో చెప్పు చేయించుకుంటావు? నీకు నీవుగా చెయ్యాలని మనసు నీకు లేదా? ఇవ్వాలని మనసు నీకు లేదా? ప్రసంగం అన్నారు అనుకోండి, ఇవ్వండి అని మంచి ప్రసంగం చేసాం అనుకోండి, ఏమండి ఇప్పుడు ఇచ్చేదని ఉందండి, నాకు ఏదోటి ఇచ్చేస్తానండి నేను. వేడెక్కిపోయి చేయడం కాదు. ఏమండి, రమ్మన్నారు కాబట్టి ఇంక నేను వచ్చేస్తానండి. అలాగని ఏదో ఒక వారం 2 వారాలు వచ్చి మళ్ళీ 3వ వారం నుంచి వీక్ అయిపోయి లేటుగా రావటం కాదు. ఇస్తే ఎప్పుడు ఇవ్వు, వస్తే ఎప్పుడు రా, చేస్తే ఎప్పుడు చెయ్యి. అంతా పరిపూర్ణంగా చేయి, అరకొరగా చేయొద్దు. దేవుడు అదే కోరుకున్నాడు, మార్పు, మారు మనస్సు. నేను బలవంతంగా చెయ్యడు. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏమంటున్నాడు. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. ఏమండి, దేవుడు బలవంతంగా తిప్పలేడా? ఏమండి, దేవుడు తిప్పలేడా మీ మనస్సుని? ఆయన తలుచుకుంటే తిప్పలేడా? ఒక్కసారి ఇలా నేను ఎత్తి మీద అలా టచ్ అయితే చాలు, ఇంకా దేవుడా 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 దేవుడనే అంటుంటాం. ఎందుకంటే ఆయన అన్నాడు కాబట్టి, నేను చేయించాడు కాబట్టి. అలా అనిపించుకోవడానికి ఇష్టం లేదు బలవంతంగా. కానీ నేను ఎదురు చూస్తున్నాను అనుగ్రహం. ఏంటి అనుగ్రహం? మారు మనస్సు పొందుటకు దేవుని అనుగ్రహము నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఎందుకయ్యో తృణీకరిస్తున్నావు ఆయన్ని? ఆయన మనసు తిప్పుకోలేక కాదు, ఆయన తిప్పుకోలేక తిప్పమని మనకు అప్పచెప్పాడు. రే నాయన, మీ తమ్ముళ్ళు తిప్పండిరా, తండ్రుల మనస్సులు పిల్లల వైపు తిప్పండి, పిల్లల మనస్సులు తండ్రుల వైపు తిప్పండి, మనుషుల మనస్సులు నా వైపు తిప్పండి, ఇదిగో వాక్యంతో అనేక మందిని తిప్పండి అని మనకు అప్పచెప్పాడు. సువార్త వల్ల మనం చేసే పని ఏంటి చెప్పండి? మన వాక్య ప్రకటన వల్ల కదా మనుషులు మారుతున్నారు. అంటే మనుషుల మనస్సులను త్రిప్పే బాధ్యత మనకిచ్చాడు. నువ్వు వెళ్ళి తిప్పు నాయన, సువార్త చెప్పి తిప్పరా నా వైపు, సువార్త చెప్పి నా వైపు తీసుకురా నాయన. ఆయన చేత కాదా? ఆయన తలుచుకుంటూ చేయలేడా? నువ్వు సువార్త చెప్పాలా? ఒక్కటి కొట్టి నా లెంపకాయలాగి ఆయన అనుకున్నట్టుగా ఆయన చేయించుకోగలడు మన చేత దండించి. కానీ ఆయన దండించి చేయడం ఆయనకి ఇష్టం లేదు. తండ్రిని అర్థం చేసుకొని, తండ్రి ప్రేమ ఏంటో గ్రహించి, తండ్రి నీ కోసం ఏం చేస్తున్నాడని తెలుసుకొని, ఏమన్నా నిజంగా గుడికి వచ్చేయాలి, దేవుని కోసం ముందుగా రావాలి అనుకుంటే ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడని అన్నాడు కదా. అవునా? ముందుగా రోమపత్రిక 11వ అధ్యాయంలో 33, 34 ఉంటుంది చూడండి ఒకసారి. ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడంటే దేవుడు చూస్తుండే, ఎవరు వస్తున్నారు నా కోసం ముందుగా, ఎవరు వస్తారు నా కోసం ముందుగా, ఎవరు వస్తారు? ఏదో అనుకోకుండా బస్సు ముందుకు దొరికేసింది కాబట్టి ముందు వచ్చేయడం కాదు. ఏమండి, ఈ విషయంలో నేను ఎప్పుడు కూడా మా అలమామని, ఆవిడ ఎప్పుడు చాలా వయస్సులో పెద్దదండి ఆవిడ, అందరికన్నా స్త్రీలో ముందు వచ్చి కూర్చుంటుందండి, 1/2 గంట ముందు. మిగతా వాళ్ళకి పనులు ఉన్నట్టుగా ఆవిడకి ఇంట్లో పనులు లేవా? ఆ వృద్ధురాలు 4 ఫ్లోర్లు ఎక్కి అలిసిపోయి పాప మా తల్లి అలా కూర్చుంటుందండి. నేను బయటికి రాగా నేను రెడీ అయిపోయి ఉంటాను, ఒక 20 నిమిషాల ముందే నేను రెడీ అయి ఉంటాను. ఏమండి, మీరైతే ఇప్పుడు వచ్చారు కానీ మీ అందరికన్నా ముందు వచ్చి నేనే కూర్చున్నాను క్యాబిన్లో, తెలుసా? 20 నిమిషాల ముందు వచ్చి కూర్చున్నాను నేను. ముందుగా రెడీ అయ్యాను కాదు, అక్కడ లోనే రెడీ అయిపోయి ఉంటాను. ఒకసారి 5 నిమిషాల ముందు వస్తాను, ఒకసారి 1/2 గంట ముందు వస్తాను. అంటే దేవుడు మీ మనస్సులను చూస్తాడు, మీ సిద్ధపాటు ఎలా ఉన్నారు మీరు. ఇంతమందిలో యవనస్తులు రాక, వయసులో ఉన్న ఆడవాళ్ళు రాక, ఈ ముసలావిడ ఎందుకు రాస్తుంది? దేవుడికి ఎంత ఇష్టపడతాదో తెలుసండి. ముందుగా ఇప్పుడు చదవండి ఆ మాట. రోమపత్రిక 11వ అధ్యాయం 35. ముందుగా ఆయనకి ఇచ్చి, ముందుగా ఆయన దగ్గరికి వచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడు అంటే, ముందుగా ఇస్తే ప్రతిఫలం ఉంటుందనా లేదని అక్కడ ఆయన మాటలో అర్థం ఏంటి? ముందుగా ఇస్తే ఏముంటుంది? ప్రతిఫలం ఉంటుంది నీకు. ముందుగా వస్తే ప్రతిఫలం, ముందుగా ఇస్తే ప్రతిఫలం, ముందుగా చేస్తే ప్రతిఫలం. ముందు 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 దేవుని కోసం అలా రావాలంటే నువ్వు ముందు నీ మనస్సు మారాలి. అన్నిటికంటే ఏంటి, ఇక్కడ ఉండాలండి. ఏం చేయాలంటే ఇక్కడంటే ఇది కాదులేండి, గుండె కాదు, ఇక్కడ ఆలోచన, నీ మనస్సు, నీ తలంపు, నీ మనస్సు మారాలి. అది మారితే నువ్వు వచ్చేస్తావు ఎక్కడున్నా, అది మారితే నువ్వు ఇచ్చేస్తావు ఎలా ఉన్నా, నువ్వు చేస్తావు ఎక్కడున్నా. ఆ మార్పు కోసం దేవుడు చూస్తున్నాడు.
ముందుగా ఏమండి రాసుకోండి, మాలమామ చచ్చిపోతే 100% ప్యారడైజ్కి వెళ్ళిపోద్ది, డౌట్ లేదు. మంచి ప్రతిఫలంతో, ఎందుకంటే చాలా కష్టపడిందండి ముసలావిడ. అంత ధైర్యంగా ఎందుకు చెప్పగలను అనుకున్నారు? క్రియలను బట్టి చెప్పేయచ్చు. వాళ్ళ క్రియలు బట్టి వాళ్ళ ప్రతిఫలం. ఆవిడ ఏ క్షణాన్ని చచ్చిపోయి, ఇప్పుడు కాకపోయినా 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఎప్పుడో ఒకటి చచ్చిపోవాలి కదండి. చచ్చిన వెంటనే ఆవిడ విశ్రాంతిలోకి వెళ్ళిపోద్ది. ఎందుకు చెప్పని తెలిసి అంత ధైర్యంగా మరొక తల్లి కోసం వాళ్ళ ఆసక్తి చూసి, నేను ఒకసారి చూసింది కాదు, ప్రతి ఆదివారం శనివారం నేను చూసేటప్పుడు, శనివారం కాదండి ఆదివారం, ముందు ఆవిడే కనబడుతుంది. ముందు ఆవిడే చాలా వారాలు, కొన్ని 20, 30, 40 సార్లు చూశానండి నేను ఆవిడ్ని. ఏదో అనుకోకుండా ఒకసారి రావడం కాదు, ముందు. ఇది నేను ఎందుకు చెప్పాను అంటే, మీ మనస్సు దేవుని పట్ల ఎలా ఉంది, అదే మార్పు అంటే, అదే మారు మనస్సు అంటే, అదే దేవుడు కోరుకున్నాడు. నువ్వు ఇష్టంతో చేయి నాన్న, బలవంతంగా రావద్దురా, బలవంతంగా నాకు పెట్టొద్దురా, బలవంతంగా ఇది ఇవ్వద్దురా, ప్రేమతో చేయరా ప్లీజ్. నేను మనసు తిప్పుకోగలను, కానీ బలవంతంగా మిమ్మల్ని తిప్పుకొని నేను చేయించుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు నా పిల్లలు కదా, నన్ను ప్రేమించి చేయాలి. నేను దండించి మీతో చేయించుకోగలను, కానీ మీరు దండించి చేస్తే నాకు ఇష్టం ఉండదు. ఇది దేవుని అంతరంగం. ఎందుకంటే మనసును తిప్పిన సందర్భాలు మనకున్నాయి. మనుషుల వైపు తిప్పేశాడు ఆయన. మనుషుల మనసుల్ని తిప్పగలిగిన ఆయన తన వైపు తిప్పేసుకోలేడు మనుషులందరినీ. అందరినీ ఒక్క పాటలో తిప్పేసుకోగలడు ఆయన. మరి ఎందుకు చేయట్లేదు? చేతకాక. అలాంటి వాళ్ళు ఎందుకు ఆయనకి? బలవంతంగా మార్పు చేసుకుని, ఈయనే మార్పు తెచ్చుకొని, ఈయనే వాళ్ళ మనస్సులను మార్చి. చాలామంది అప్పుడప్పుడు ఇంకోసారి ప్రార్థన చేస్తుంటారు, ఏమండి అతను మారేటట్లుగా సహాయం చేయి ప్రభువా. అతను మారేటట్లుగా ఏం సహాయం చేస్తాడు? దేవుడే మార్చాలి అతన్ని. ప్రభు అతని మనస్సును మార్చండి ప్రభా. నో, తప్పుడు ప్రార్థన. అతను ఎవరి మనసు దేవుడు మార్చడు. వాక్యం మార్చాలి. అది నువ్వు చెప్పు, అవసరమైతే వాక్యం చెప్పు. వాక్యం చెప్పి మార్చాలి. దేవుడు మార్చడు. కనుక నిజంగా మీకు దేవుని మనసు అర్థమైతే, నిజంగా మీకు మారు మనస్సు అనేది ఉంటే, దేవుడు అనుగ్రహం ఇంకా మీ మార్పు కోసం ఎదురు చూస్తుంది అని మీరు నమ్మితే చెయ్యండి అరా దేవుని కోసం. బలవంతంగా చేయకండి, ఇష్టపూర్వకంగా చేయండి. ఎందుకంటే ఇష్టపూర్వకంగా చేసినది ప్రీతికరమైనది అన్నాడు. బలవంతంగా కాక, సణుగుకోక. ఇచ్చేటప్పుడు చెప్పాడు ఒక ఎగ్జాంపుల్. బలవంతంగా కాక, సణుక్కోక, మీ మనఃపూర్వకంగా చేసినదే ప్రీతికరమగును అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఇచ్చేటప్పుడు చెబుతున్నాడు, మీరు హృదయపూర్వకంగా ఇవ్వండి. నేను అన్నాను కాబట్టి మీరు ఇవ్వకండి, నేను చెప్పాను కాబట్టి మీరు చేయకండి. అలాంటి మనసు నాకు వద్దు. మనఃపూర్వకముగా చెయ్యండి, ఇష్టపూర్వకంగా చెయ్యండి, అది నిజంగా ప్రీతికరమగును. సణుగొక. 2 కొరింథీ పత్రిక చివరిగా ఈ మాట చదువు ముగించుకుందాం. 9వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సణుగొకోకుండా, ఎవరో చెప్పారన్న బలవంతంగా కాకుండా, ప్రతివాడు మీలో మీ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం, మీ మనస్సులో అనుకోవాలి, అనుకున్న ప్రకారం ఇవ్వండి దేవునికి. దేవుడు ఉత్సాహంగా సంతోషంగా ఇచ్చేవాళ్ళని ప్రేమిస్తారట. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎళ్ళ సమస్త విధములను కృపలను విస్తరింప చేయగలడు. మీరు ఇష్టపూర్వకంగా చెయ్యండి. దేవుని పిల్లలారా, అలాంటి మనస్సు కలిగిన వారుగా ఉండండి. దేవుడు త్రిప్పుకోలేక కాదు, మనస్సులను త్రిప్పే శక్తి కలిగిన దేవుడు మనుషులు ఎందుకు బలవంతంగా మార్చలేకపోతున్నాడు అంటే, వద్దు నాయన, నాకు అలా మార్చడం ఇష్టం లేదురా. ఎవరో చెప్తే నా దగ్గర కాపురానికి రావడం ఏంట్రా? నేను భర్తను నన్ను ప్రేమించి నా దగ్గర కాపురానికి రావాలి, అంతేనే అలాగే అనుకుంటారు. ఎవరో చెప్పారని మా ఆయన నా దగ్గర రాకూడదండి, భార్యగా నన్ను ప్రేమించి రావాలండి. నీకే ఎంత ఆలోచన ప్రణాళిక ఉంటే దేవుడు నీ మనసులో లేకపోయినా తిట్టుకుంటూ, మనసులోని మూలుగుతూ దేవుడి దగ్గరికి రావాలా? ఆసక్తితో రావాలి, ఇష్టంతో రావాలి, మారు మనస్సుతో రావాలి. ఇదే దేవుడు కోరుకుంటున్న మనుషులలో నిజమైన మార్పు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఆంతర్యం, మీ అంతరంగం రాయబడిన మాటల్లో చదివి మీకు ఇష్టలుగా బ్రతకాలి అని కోరుకుంటున్నాం. మా తుది శ్వాస వరకు, ఊపిరి ఉన్నంత వరకు మీకు ఇష్టలుగా జీవించే కన్ను మూయాలి అనుకుంటున్నాం. ఎవరో బలవంతం మీద కాక, తండ్రిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించి మీకు ఇష్టలుగా, మీకు ఇష్టమైన పనులను చేసి భూమి మీద
మీకు కీర్తి తెచ్చే పిల్లలుగా మమ్ములను మా కుటుంబాలను నిలబెట్టవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి సర్వోన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.